వెరీ గుడ్ వెరీ గుడ్. అటు అటు ఇటు ఇటు. ఈ 21st century నాలాంటి కుర్రాడు ఎక్కడ ఉండడు. నా కాళ్ళు నేనే నడవాలి, నా కళ్ళతో నేనే చూడాలి, నా స్నానం నేనే చేయాలి, నా బ్రష్ నేనే చేసుకోవాలి. లేకపోతే పక్క వచ్చి చేస్తారా? డాక్టర్ దగ్గరికి రమ్మని వెళ్ళావా? వెళ్ళానురా. ఏమన్నా డాక్టర్? డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కొన్ని రోజులే ఇండియాలో ఉంటాడు, తర్వాత అమెరికా వెళ్ళిపోతారట. ఇది నీ బిడ్డ. నేను ఎంతవరకు అకౌంట్ ఓపెన్ చేయాలా? బిడ్డలో వచ్చింది అన్న. అకౌంట్ అంటే ఆ అకౌంట్ ఈ అకౌంట్ కాదన్నా, మన ఊరి బిడ్డన్నా. మన ఊరు బిడ్డ అన్న. పేరు పెట్టన్నా. అరే ఏదైనా మంచి పేరు చెప్పరా. దేదిత్య మాన్విత. దేవిత్య మాన్విత. దేవిత్య ఇప్పుడు పెనం వేడిగా ఉన్నప్పుడు అట్లేసుకోవాలి. ఏమర్థమైంది? చల్లకపోతే దోస్తులు రావు కాబట్టి. కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అభి. చల్ కరోజో ఖరోజో, ఆజ్ కరే కరోజో. అది నా పేరు బ్రూసిలి, ఇది నా పెళ్ళం శ్యామిలి, నాకుందో కూతురు చికిని చెమేలి, నా కొడుకు కబడ్డీ ఆడదామని వెళ్ళాడు భీమిలి, ఇదే నా టోటల్ ఫ్యామిలీ. ఈయనే మా ఆయన, ఈయన అనుకుంటాడు నా పిల్లలకి ఈయనే నాన్న, కానీ అసలు విషయం తెలిస్తే చచ్చిపోతాడు అయినా. భీమిలి వెళ్ళి నీ నాడాను కబడ్డీ, అక్కడ నా కాలుకి తగిలింది ఒక కడ్డీ, దారితో జారింది నా చెడ్డీ, అప్పుడు పగిలింది అది నడ్డి. నీ శాలరీ డబ్బులు రాగానే నీ పిల్లలు వచ్చి ఏమండి మీకు చొక్కా లేదు కదా, నీ చొక్కా కొనిస్తాను షాపింగ్ పదాన్ని అంటది. నీ చొక్కా ఎంతరా? 500 అన్న. దాని చీర ఎంతరా? 5000 అన్న. సరే నా పిల్లం చొక్కా కొనిచ్చని సంతోషపడితే వీళ్ళేమో ఆ చొక్కాని ఇస్త్రీ చేసి బొక్క పెడతారు. ఈ చొక్కకి బొక్క ఏంటని అడిగితే కిచెన్ లో పప్పు మాడితే వెళ్ళానని అంటది. పప్పు వండేటప్పుడు దాని చీరని ఇస్త్రీ చేసుకోవచ్చుగా? చేసుకోరు. ప్రపంచంలో బగాడి చొక్కలకే బొక్కలుంటాయి, ఆడదాని చీరలు మాత్రం బొక్కలుంటావు.